ఈ వీడియోలో స్ట్రాబెర్రీ బ్యాగ్ ఎలా అల్లాలో సెకండ్ పార్ట్ చూపించబోతున్నాను. ఫస్ట్ పార్ట్లో 22 రింగ్స్ వరకు మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాము. 23rd రింగ్లో 2 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాము. ఇప్పుడు మిగిలినది ఎలా అల్లాలో చూద్దాం. ఈ విధంగా పూర్తిగా 4 రౌండ్స్ అయిపోయిన తర్వాత మనం ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటాం. మీకు బ్యాగ్ పెద్దది కావాలంటే ప్రతి ఒక్కసారి 5 రౌండ్స్ వేసుకొని తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క రింగులో ఒక హాఫ్ డబుల్ క్రోషే చివరి వరకు వేసుకోండి. తర్వాత మామూలేనండి, ఇప్పుడు మనకు ఇంతటితో పెంచుకుంటూ రావడం అయిపోయింది. ఇప్పుడు మనం తగ్గించుకుంటాం అన్నమాట. 10 రింగ్స్ వరకు 1 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. 2 3 4 5 6 7 8 9 10 రింగ్స్ వరకు మనం ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాం. ఇప్పుడు 11th అండ్ 12th రింగ్ రెండు కలిపి హాఫ్ డబుల్ క్రోషే అల్లుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అల్లినప్పుడు రింగ్ మన నీడిల్ పైకి 5 రింగ్స్ వస్తాయి. 5 రింగ్స్లో నుంచి కూడా థ్రెడ్ని మనం ఈ విధంగా బయటికి తీయాలి. ప్రతి ఒక్క రింగులో నుంచి ఇట్లా బయటికి తీయాలి. తర్వాత మళ్ళీ 10 రింగ్స్ వరకు హాఫ్ డబుల్ క్రోషే ఒక్కొక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 3 4 5 6 7 8 9 10 రింగ్స్ వరకు వేసుకున్న తర్వాత 11 12 కలిపేసి ఒకే హాఫ్ డబుల్ క్రోషే లాగా అల్లుకోవాలి. ఇది చివరి వరకు ఈ విధంగానే అల్లుకోవాలి. ఇక్కడ వరకు అల్లుకోవాలి. నేను చాలా వరకు స్కిప్ చేశానండి, లేకపోతే వీడియో చాలా పద్ధతిగా వస్తుంది. అందుకని స్కిప్ చేసి మీకు ఎక్కడైతే కష్టంగా ఉంటుందో అది మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా 10 రింగ్స్లో మనం 10 హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే, అట్లా 10 రింగ్స్ వరకు వేసుకోవాలి. చూసారా, ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది. ఇప్పుడు 10 రింగ్స్ చూస్తున్నారు కదా. 11th రింగ్లో ఈ విధంగా తీసి తర్వాత 12th రింగ్లో కూడా ఇలా తీసేసి ఈ 5 రింగ్స్లోంచి కూడా థ్రెడ్ని బయటికి తీయాలి. ఈ విధంగా చివరి వరకు అల్లుకోండి. చూస్తున్నారు కదా ఎలా, ఇందాక సరిగ్గా రాలేదు, ఇప్పుడు చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్క 10 రింగ్స్ వరకు సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకొని 11th 12th కలిపి వేసేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఈ 2 రింగ్స్ మిగిలాయి.
ఈ 2 రింగ్స్ అంటే 10 రింగ్స్ వరకు సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్నాము. 11th 12th రింగ్లో ఈ విధంగా వేసుకోవాలి. 2 రింగ్స్ కలిపేసి హాఫ్ డబుల్ క్రోషే అల్లుకున్న తర్వాత ఈ 5 రింగ్స్ వస్తాయి కదండి, ఈ 5 రింగ్స్లోంచి కూడా ఈ విధంగా థ్రెడ్ని బయటికి తీయాలి. తీసి ఈ రౌండ్ని క్లోజ్ చేసేయండి. ఈ రౌండ్ క్లోజ్ అయిన తర్వాత, ప్రతి రౌండ్ క్లోజ్ అయిన తర్వాత మనం 2 ఎక్స్ట్రా రింగ్స్ వేసుకొని సేమ్ అదే రింగ్లో మనం ఒక హాఫ్ డబుల్ క్రోషే అల్లుకుంటాం. లాస్ట్ రౌండ్లో మనం ఎలా అల్లుకున్నాం, 10 రింగ్స్ వరకు హాఫ్ డబుల్ క్రోషే వేసాం. 11th 12th కలిపేసాం. ఇప్పుడు 11 వరకు హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. 12 13 కలిపి అల్లేయాలి. 2 is second, 3 4 5 6 7 8 9 10 11. 11th రింగ్ వరకు సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే. 12th రింగ్లో ఈ విధంగా తీసి 13th రింగ్లో కూడా మన నీడిల్కి థ్రెడ్ చుట్టుకొని 13th రింగ్లోంచి కూడా ఈ విధంగా తీసుకోవాలి. నీడిల్ పైకి 5 రింగ్స్ వస్తాయి. ఆ 5 రింగ్స్లో నుంచి మనం థ్రెడ్ని బయటికి తీయాలి. ఈ విధంగా మొత్తం రౌండ్ మొత్తం అలాగే అల్లుకోండి. 11 రింగ్స్ వరకు సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 12th రింగ్లో మాత్రం 12th 13th కలిపేసి హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్లో 13th 14th కలిపి అల్లుకోవాలి. నెక్స్ట్ రౌండ్ 13 14 కలిపి ఒకటి అల్లేసేయాలి. చూసారా 5 రింగ్స్ వచ్చాయి నీడిల్ పైకి. ఈ 5 రింగ్స్లోంచి థ్రెడ్ని బయటికి తీయాలి. తర్వాత మామూలుగా మళ్ళీ 12 రింగ్స్ వరకు సింగిల్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 13th 14th కలిపేయాలి. ఈ విధంగా మొత్తం రౌండ్ మొత్తం ఇలానే అల్లుకోవాలి. ఇక్కడ నుంచి మొత్తం ఈ చివరి వరకు సేమ్ అలాగే. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లో రౌండ్ క్లోజ్ చేసేసాము. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసామండి. నెక్స్ట్ రౌండ్లో 14 15 కలిపి అల్లేసేయాలి. అంటే 13 రింగ్స్ వరకు మనం హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఒక్కొక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే. ఫోర్టీన్ 15 అల్లేసుకోవాలి కలిపి. 14 15 రింగ్ రెండు కలిపి అల్లుకోవాలి. ఇప్పుడు ఎందుకు తగ్గిస్తున్నామంటే స్ట్రాబెర్రీ షేప్ రావడానికి మనం తగ్గించుకుంటున్నాము. మీరు పెంచుకునేంత వరకు ఎన్ని రౌండ్స్ అయినా పెంచుకుంటూ వెళ్ళండి. మీకు ఎంత బ్యాగ్ సైజ్ కావాలనో అంతవరకు పెంచుకోండి. తగ్గించుకునేటప్పుడు మాత్రము ఓన్లీ ఈ 4 రౌండ్స్ వేసుకొని తగ్గించుకుంటే సరిపోతుంది. 10 11 12
13, 14 ఈ విధంగా 4 రౌండ్స్ వేసుకొని కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంతకు మించి తగ్గించుకుంటే బాగుండదు. ఫోర్టీన్ 15 కలిపి అల్లేసుకుంటున్నాం. మీరు కొంచెం పెద్ద బ్యాగ్ అయితే 15, 16 కలిపి అల్లుకున్న బాగుంటుంది. సైజుని బట్టి అక్కడ తగ్గించుకునే బ్యాగ్ సైజుని బట్టి తగ్గించుకునేది కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఈ చివరి వరకు అల్లేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత మనం వేరే కలర్ జాయింట్ చేసుకుంటాం. అది గ్రీనే జాయింట్ చేసుకుంటాం. ఎందుకంటే పైన స్ట్రాబెర్రీ పైన గ్రీన్గా ఉంటుంది కాబట్టి గ్రీన్ థ్రెడ్ ఈ విధంగా మనం క్లోజ్ చేసే దగ్గర మాత్రమే జాయింట్ చేసుకుందాం. 2 రింగ్స్ ఎక్స్ట్రా వేసుకుంటాం కదండి క్లోజ్ చేశాక. వేసుకున్న తర్వాత ఈ రెడ్ థ్రెడ్ ఉంది కదా, అది గ్రీను 2 కలిపేసి ముడి వేసేసుకొని ఆ రెడ్ థ్రెడ్ కట్ చేసేయండి. ఇప్పుడు తర్వాత ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. మనం ఈ విధంగా ప్రతి ఒక్క రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే వేసేటప్పుడు ఈ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని కనిపించకుండా అల్లేసుకోవచ్చు. ఆ విధంగా బయటకు ఓపెన్గా లేకుండా చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని అల్లుకుంటే థ్రెడ్ కనిపించదు బయటికి. ఇలా ప్రతి ఒక్క రింగ్లో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే చివరి వరకు వేసుకోండి. వేసుకొని క్లోజ్ చేసేసిన తర్వాత 2 రింగ్స్ వేసుకొని సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ప్రతి ఒక్క రింగులో ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే వేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడి వరకు అల్లేసుకోండి. ఇప్పుడు ఎండ్ చేసిన తర్వాత మామూలుగా మనం 2 రింగ్స్ వేసుకుంటాం కదా, కానీ ఇప్పుడు 10 రింగ్స్ వేసుకోండి. ఎందుకంటే స్ట్రాబెర్రీ పైన లీవ్స్ లాగా వస్తాయి కదండి, అవి అల్లుకోవడానికి. 10 రింగ్స్ వేసుకోండి. 10 రింగ్స్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ రింగ్ వదిలేసి నీడిల్ పక్కన ఉన్న రింగ్ వదిలేసి ఆ పక్క ఉన్న రింగులో సింగిల్ క్రోషే వేసుకోండి. ఇది సింగిల్ క్రోషే. నెక్స్ట్ రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. ఇది హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ రింగ్లో డబుల్ క్రోషే వేసుకోండి. థ్రెడ్కి చుట్టి ఈ విధంగా నీడిల్ పెట్టి థ్రెడ్ని బయటికి తీసాక 2 రింగ్స్లోంచి మాత్రమే బయటికి తీయాలి. ఇప్పుడు నీడిల్ పైకి 2 రింగ్స్ వస్తాయి. ఆ 2 రింగ్స్లోంచి కూడా బయటికి తీస్తే ఇది డబుల్ క్రోషే. ఇప్పుడు మనం ట్రిపుల్ క్రోషే వేసుకుంటున్నాం. ఈ విధంగా 3 రింగ్స్ వచ్చాక ఫస్ట్ రింగ్లో నుంచి మాత్రమే తీయండి. ఇప్పుడు మళ్ళీ 3 రింగ్స్, మళ్ళీ 2 రింగ్స్లోంచి తీయండి. ఇప్పుడు మళ్ళీ 2 రింగ్స్లోంచి. ఇది ట్రిపుల్ క్రోషే. మళ్ళీ ఒక ట్రిపుల్ క్రోషే వేసుకోండి. ఫస్ట్ రింగ్లోంచే బయటికి తీయాలి. తర్వాత ఫస్ట్ 2 రింగ్స్లోంచి బయటికి తీయండి. ఇప్పుడు 2 రింగ్సే ఉంటాయి, 2 రింగ్స్లోంచి బయటికి తీయాలి. తర్వాత హాఫ్ డబుల్ క్రోషే వేసుకోండి. డబుల్ క్రోషే వేసుకోండి. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే. మనం ముందు ఏవైతే వేసుకున్నామో అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి.
హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ సింగిల్ క్రోషే. సింగిల్ క్రోషే వేసుకుందాం. తర్వాత మళ్ళీ మనం టర్న్ తిప్పుకోవాలి కాబట్టి మళ్ళీ ఒక సింగిల్ క్రోషే అల్లుకోండి. ఇప్పుడు ఫస్ట్ రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే సింగిల్ క్రోషే వేసుకోండి. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే. మనం ఆల్రెడీ ఒక రింగుకు ఒక వైపు అల్లాం కదా, ఇంకొక వైపు ఉంటుంది కదండి, ఆ ఒక్క థ్రెడ్లో మాత్రమే అల్లుకోవాలి. సింగిల్ క్రోషే తర్వాత హాఫ్ డబుల్ క్రోషే. చూస్తున్నారు కదా ఈ ఒక్క థ్రెడ్లో. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే కాబట్టి నీడిల్కి థ్రెడ్ని ఇలా చుట్టుకొని ఈ విధంగా థ్రెడ్ని తీసి 3 రింగ్స్లోంచి కూడా థ్రెడ్ని బయటికి తీసేయాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ డబుల్ క్రోషే. నెక్స్ట్ రింగ్లో ట్రిపుల్ క్రోషే. డబుల్ క్రోషే. ఇప్పుడు ట్రిపుల్ క్రోషే. ఫస్ట్ రింగ్లోంచి మాత్రమే తీయాలి. తర్వాత 3 రింగ్స్ మళ్ళీ వస్తాయి. ఆ 3 రింగ్స్లో ఫస్ట్ 2 రింగ్స్లోంచి తీయాలి. తర్వాత 2 రింగ్స్ వస్తాయి. ఆ 2 రింగ్స్లోంచి కూడా థ్రెడ్ని తీయాలి. అది ట్రిపుల్ క్రోషే. 3 టైమ్స్ తీస్తాం కాబట్టి థ్రెడ్ని ట్రిపుల్ క్రోషే. ఇప్పుడు మళ్ళీ డబుల్ క్రోషే. 2 టైమ్స్ ట్రిపుల్ క్రోషే అయిపోయిన తర్వాత డబుల్ క్రోషే. డబుల్ క్రోషే తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, తర్వాత సింగిల్ క్రోషే. డబుల్ క్రోషే. నెక్స్ట్ రింగ్లో హాఫ్ డబుల్ క్రోషే. టాప్ మోస్ట్ రింగ్లో సింగిల్ క్రోషే వేసుకొని థ్రెడ్ కట్ చేసేయండి. చూస్తున్నారు కదా లీఫ్ లాగా వచ్చేసింది. తర్వాత క్లోజ్ చేసేసాము. నెక్స్ట్ థ్రెడ్ని కట్ చేసేయండి. తర్వాత 3 రింగ్స్ వదిలేసి 4th రింగ్లో థ్రెడ్ పెట్టి మళ్ళీ 10 రింగ్స్ అల్లుకోండి. రింగ్స్ అల్లుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ నీడిల్ పక్కనున్న రింగ్ వదిలేసి సెకండ్ రింగ్లో మనం సింగిల్ క్రోషే వేసుకుంటాము. సెకండ్ రింగ్లో సింగిల్ క్రోషే. నెక్స్ట్ హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ డబుల్ క్రోషే. ఇప్పుడు ట్రిపుల్ క్రోషే. నెక్స్ట్ ట్రిపుల్ క్రోషే.
డబల్ క్రోషే, హాఫ్ డబల్ క్రోషే, డబల్ క్రోషే, తర్వాత హాఫ్ డబల్ క్రోషే, సింగిల్ క్రోషే, మళ్ళీ మనం టర్న్ తిప్పుకొని ఇటు పక్కకు రావాలి కాబట్టి మళ్ళీ అక్కడ సింగిల్ క్రోషేనే వేసుకోవాలి. మళ్ళీ సింగిల్ క్రోషే, 3 వస్తాయి సింగిల్ క్రోషేస్. ఇట్లా రౌండ్ వేయాలి కాబట్టి. తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, తర్వాత డబల్ క్రోషే, ఇప్పుడు ట్రిపుల్ క్రోషే, మళ్ళీ ట్రిపుల్ క్రోషే, డబల్ క్రోషే, హాఫ్ డబల్ క్రోషే, నెక్స్ట్ సింగిల్ క్రోషే. ఆ పైన ఉండే రింగుతో మనం క్లోజ్ చేసేస్తాం. అయిపోయిన తర్వాత ఇట్లా థ్రెడ్ని వదిలేయకుండా మనం లోపలికి ఇలా థ్రెడ్ లాగేసుకోవచ్చండి. బయటకు అలానే కనిపించకుండా ఈ విధంగా లోపలికి తీసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం రౌండ్ మొత్తం 3 రింగ్స్ వదిలేసి 4th రింగ్లో ఈ విధంగా లీఫ్ అల్లుకోండి. టోటల్ మొత్తం రౌండ్ మొత్తం అల్లుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉండింది కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంది కదండి, దాన్ని కట్ చేసేసుకోవచ్చు. మొత్తం రౌండ్ మొత్తం ఇక్కడ వరకు అల్లుకోవాలి. 3 రింగ్స్ వదిలేసి లేదా 4 రింగ్స్ వదిలేసి అయినా అల్లుకోండి. ఈ విధంగా వస్తుందండి. చూస్తున్నారు కదా లీవ్స్ ఎంత చక్కగా ఉన్నాయో. ఈ విధంగా రౌండ్ మొత్తం లీవ్స్ అల్లుకోవాలి. నెక్స్ట్ మనం ఒక చైన్, మీ బ్యాగ్ ఎంత అయితే ఉందో అంత పెద్ద చైన్ అల్లుకోండి. ఈ విధంగా చైన్ అల్లుకోండి. ఎందుకంటే బ్యాగ్ రౌండ్ చుట్టుకొలత చూసేసి మీరు ఎంత రౌండ్ ఉంది, ఎక్స్ట్రా ఎంత కావాలి అనేది చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషేకి మధ్యలో ఈ విధంగా మనం వేసుకున్న చైన్ని పెట్టుకోవాలి. పెట్టుకుంటే దీన్ని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఉంటుంది. దానికోసం మీరు సైజ్ చూసుకొని అల్లుకోండి. ఇప్పుడు బ్యాక్ కదండి, దానికి చైన్ ఎలా అల్లాలో చూపిస్తున్నాను. ఫస్ట్ 7 రింగ్స్ వేసుకోండి. 7 రింగ్స్ వేసుకున్న తర్వాత సెకండ్ ఉంది కదండి, ఫస్ట్ది కాకుండా సెకండ్ నీడిల్ పక్కన ఆ సెకండ్ రింగ్లో మనం సింగిల్ క్రోషే అల్లుకోండి. సింగిల్ క్రోషే అంటే ఈ విధంగా నీడిల్ పెట్టి థ్రెడ్ని తీస్తే నీడిల్ పైకి 2 రింగ్స్ వస్తాయి. 2 రింగ్స్లోంచి కూడా థ్రెడ్ని తీయాలి. మనం 7 రింగ్స్ వేసుకున్నాము. 6 సింగిల్ క్రోషేలు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ రింగ్లో వేసుకుంటున్నాం కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకటి ఎక్స్ట్రా రింగ్ వేసుకోండి. వేసుకొని టర్న్ తిప్పి మనం ఎక్స్ట్రా నీడిల్ పక్కన ఉన్న రింగ్ను వదిలేసి వేరే రింగ్లో మళ్ళీ సింగిల్ క్రోషే స్టార్ట్ చేయండి. నీడిల్ పక్కనున్న రింగ్ కాకుండా ఆ పక్కనున్న రింగ్ సెకండ్ రింగ్లో మళ్ళీ సింగిల్ క్రోషే వేసుకోవాలి.
ఈ విధంగా లాస్ట్ రింగ్ వరకు వేసుకోండి. ఇలా అల్లుకుంటూ వెళ్తే ఎంత పెద్ద చైన్ అన్నా అల్లుకోవచ్చు. మనకు బ్యాగ్ వెనక తగిలించుకుంటే ఎంత కావాలో అంత అల్లుకోండి. సేమ్ ప్రాసెస్. అయిపోయిన వెంటనే ఒక రింగ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇది లాస్ట్. ఇప్పుడు ఒక రింగ్ ఎక్స్ట్రా మళ్ళీ టర్న్ తిప్పి సెకండ్ రింగ్లో మళ్ళీ సింగిల్ క్రోషే అల్లుకుంటూ వెళ్ళాలి. ఎంత పెద్దగా అయినా అల్లుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్ రింగ్ కన్ఫ్యూజ్ కాకుండా అల్లుకోండి, చూసుకొని అల్లుకోండి. ఇలా ఎంత పెద్దదైనా మీరు ఎంత పొడుగైనా అల్లుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా పొడుగ్గా అల్లుకోవచ్చు. నేను ఈ విధంగా అల్లుకున్నానండి. ఇంత పొడుగు కావాల్సి వచ్చింది నాకు. ఇలా అల్లుకున్నట్టు అల్లుకోవాలి, 2 అల్లుకోవాలి. ఎందుకంటే 2 వెనక తగిలించుకోవాలి కాబట్టి. అల్లుకున్న తర్వాత ఒక ఎండ్ ఇంకొక ఎండ్ ఈ విధంగా కుట్టేసుకోండి. సూది దారంతో ఇట్లా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కింద నెక్స్ట్ పైన ఈ విధంగా కుట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం స్ట్రాబెర్రీకి సీడ్స్ లాగా వస్తాయి కదండి, అవి ఎలా అల్లాలో చూపిస్తాను. ఈ విధంగా థ్రెడ్ని ఈ సైజులో తీసుకోండి. నేను మడచడం ఎందుకు మడిచానంటే కొంచెం బాగా కనిపిస్తాయి అనేసి. ఈ విధంగా మన హాఫ్ డబుల్ క్రోషేలో నీడిల్ పెట్టేసి ఇలా నీడిల్ని ఇలా థ్రెడ్ని బయటికి తీస్తే చూస్తున్నారు కదా, ఈ విధంగా బయటికి తీయాలి థ్రెడ్ని. ఇది లోపల పక్క అల్లుకోవాలి. సారీ అండి, నేను బై మిస్టేక్ మీకు చూపించలేకపోయాను. ఆల్రెడీ నేను అల్లేసాను. ఇది లోపల పక్క అల్లుకోవాలి, లేకపోతే ఈ థ్రెడ్స్ అసహ్యంగా కనిపిస్తాయి. ఇలా వస్తుంది పైకి. ఈ విధంగా మనం అల్లుకోవాలి. లోపల మనం జిప్ పెట్టుకోవచ్చు, క్లాత్ పెట్టుకోవచ్చు. నేను క్లాత్కి జిప్ జాయింట్ చేసి దాన్ని ఈ బ్యాగ్కి కుట్టేశానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జిప్ పెట్టాను. లోపల క్లాత్ కూడా కుట్టాను. ఫస్ట్ క్లాత్కి జిప్ కుట్టేసి తర్వాత ఈ విధంగా ఈ లోపల పక్క మనం బ్యాగ్ కుట్టేయచ్చు. సూది దారంతో ఇలా మొత్తం రౌండ్ మొత్తం ఇలా కుట్టేసుకోండి. ఈ జిప్పు ఉంది, అలాగే మనం సైడ్ థ్రెడ్స్ పెట్టుకున్నాం కదా, చూడు ఈ థ్రెడ్స్ పెట్టుకున్నాం కదా, ఇలా మనం లాగేసి దగ్గరికి చేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత బాగుందో కదండి. ఇది మాత్రము మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా స్టైల్గా వేరే ఏదైనా అల్లుకొని పెట్టుకోవచ్చు. ఇది అల్లడం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చెప్తాను. చూసారా ఎంత క్యూట్గా ఉందో స్ట్రాబెర్రీ బ్యాగ్. ఇంతే అండి, అల్లడం సులభమే కదా. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.